ఆశిష్ రెడ్డి, రవికృష్ణ, వైష్ణవి చైతన్య ముగ్గురు కలిపి నటించిన లవ్ మీ ఇఫ్ యూ క్యాన్ అనే సినిమా మే 2024లో రిలీజ్ అయింది. అరుణ్ భీమవరపు దీని డైరెక్షన్. బేసికల్లీ ఒక హారర్ మూవీ జానర్ని తీసుకున్నారు. సినిమాలో ఏముందా అని సినిమా హాల్లో కూర్చొని టైటిల్స్ పడి ఓపెనింగ్ చూద్దాము అనుకున్నాక, ఇది హారర్ మూవీ కాబట్టి రెగ్యులర్ ఫార్మాట్, రెగ్యులర్ టెంప్లెట్లో ఏం చేశారంటే ఒక అయితే రెగ్యులర్ టెంప్లెట్ కాకుండా ఏం చేశారంటే ఒక వాయిస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది ఒక అమ్మాయిది. ఆ వాయిస్ ఓవర్ తన స్టోరీ చెప్తూ ఉంటుంది. నన్ను ఒక అతనికి పెళ్లి చేసుకున్నాడు, ఒక ఇంట్లోకి తీసుకెళ్ళాడు, కానీ 6 నెలల వరకు నా మొహం ఎవరూ చూడలేదు. ఆ తర్వాత 6 నెలల తర్వాత అందరూ నన్ను చూశారు, కానీ చూసేసరికి నేను పైన మెట్ల మీద నుంచి మంట అంటుకొని కిందకు దిగుతూ ఉన్నాను. నాకు మొత్తం మంట అంటుకుంది. ఆ మంటలో నేను చచ్చిపోయాను, నాకు ఒక కూతురు ఉంది అని. సో ఇలా బిగినింగ్ చేస్తాడు. అంటే ఆ 6 నెలలు నేను బయటికి రానప్పుడు ప్రతిరోజు 8 నుంచి 9 వరకు నా ఏడుపు ఒకటి ఊరంతా వినిపించేది. ఆ ఏడుపు చాలా భయంకరంగా ఉండేది. నేను చచ్చిపోయిన తర్వాత నా నిశ్శబ్దం కూడా వాళ్ళని అలాగే భయపెట్టింది. ఇలాంటి ఏదో 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 చెప్పుకుంటూ పోతాడు. మరి స్టోరీ రా ప్లీజ్, స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అనుకుంటుండగా ఈ చెత్తా చెదారం దాదాపు పావు గంట అరగంట నడిపిస్తాడు. ఆ తర్వాత యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవబోతుంది అనుకుంటుండగా రజనీకాంత్ తన చంద్రముఖిలాగా ఏదో ఒక ముగ్గేసి అందులో ఒక పెద్ద పాత బంగ్లా తీసుకొని, అయితే స్టోరీ టోటల్గా ఇందాక ఎవరైతే చచ్చిపోయిందో మంట అంటుకొని ఆవిడ ఉంటున్న ఇంటి పైనే బేస్ చేసుకొని స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఒక స్టోరీ మొదలైతే ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు. ఇందాక చెప్పుకున్నట్టు ఆశిష్ రెడ్డి, రవికృష్ణ మరియు వైష్ణవ్ తేజ్. వీళ్ళు ముగ్గురే ఉంటారు ప్రపంచంలో. వీళ్ళు ముగ్గురే ఉంటారు. పోలీసులు ఉండరు, లాయర్లు ఉండరు, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఉండరు, ఇన్వెస్టిగేషన్ టీం ఉండదు,